ఆర్ఎస్కే అంటే వ్యవసాయానికి సేవలు చేయాలి తప్ప తమకు అదనపు బాధ్యతలు అప్పగించవద్దంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు స్పష్టం చేశారు. ఎరువులు అందజేతలో నిజాయితీగా పనిచేస్తుంటే కొందరు తాగి వచ్చి తమను దుర్భాషలాడుతున్నారని కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. యూరియా వినియోగం తగ్గించేందుకు రైతులను చైతన్యపరుస్తామన్నారు. ఎరువుల కోసం రాజకీయ ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువుల సరఫరా చేయనందునే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎరువుల అమ్మకాల బాధ్యతలను మార్క్ఫెడ్ అధికారులకు అప్పగించాలని విఏఏలు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న చంద్ర అని అతను చంద్రశేఖర్ అని ఎంపీపీ క్యాండిడేట్ అంట సార్. అతను ఏంటంటే అమౌంట్ ఇవ్వకుండా 100 బస్తాలు దాచిమన్నారు ఆర్బీకేలో. అలాగే ఎలా పెడతాం సార్ ఆర్ఎస్కేలో? సో రైతు ఆల్రెడీ మంది ఆధార్ అమౌంట్ అన్ని పట్టుకొని కూర్చున్నారు సార్ ఆర్ఎస్కేలో. నేను వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉంటున్నారు. సో నేను వాళ్ళు ఇస్తున్నాను. ఒక రోజు 8 వరకు ఇచ్చాను. ఆ రోజు మీరు లాక్ వేస్తారా, నేను లాక్ వేసుకోవాలా అన్న టార్చర్ పెట్టారు అతను. లాస్ట్ నేను ఆపేసి మరి వెళ్ళిపోయాను సార్. నెక్స్ట్ డే కూడా నేను అలానే ఇచ్చాను. ఇస్తే అతను ఏమన్నారంటే నువ్వు 60 బస్తాలు ఉంచుతావా లేదు నేను కంప్లైంట్ ఇచ్చిమంటావా అని అన్నారు. నేను ఉంచలేదు సార్, ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇవ్వటం లేదు. అతని తాలూకా అమౌంట్, అతని తాలూకున్న ల్యాండ్ కూడా నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వడం లేదు వాళ్ళు. అతని ఆధార్ కూడా నాకు ఇవ్వకుండా ఉంచిమంటే ఎక్కడ ఉంచుతాను సార్? నేను ఉంచలేదు. ఉంచుకుంటే రైతులకే ఇచ్చాను అందరికి. కిల్లాము మాయకోవాల్సి సార్ 222 ఖచ్చితంగా పంచాను సార్. నేను చక్కగా 400 మెంబర్స్ కు కూడా నేను పంచాను సార్ చక్కగా. అయినా కూడా అతను ఏం చేసే అతనికి ఇవ్వలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు డిప్రెషన్ వేయించారు సార్ ఏర్పాటు. నాకు ఎంత ఇబ్బందిగా ఉండదు. చిన్న బాబు సార్, నాకు చిన్న బాబుతో ఆ ఏరియా కూడాను 1200 ఎకరాలు 400 తోటలు ఉన్నాయి. ఎలా తిరుగుతాను సార్, ఎలా చేస్తాను సార్ ఈ క్రాప్ అయినాను? అక్కడ 4 పొలిటీషియన్, జనసేన అంట సార్, టీడీపీ అంట సార్, వైసీపీ వాళ్ళు అంటారు సార్, ఎవరెవరో ఉన్నారు సార్. వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ విన్నారు సార్. ఎలా ఉందో మీరు విందురా, చూపిస్తాను చూడండి. నా ప్రాబ్లం అనేది అక్కడ ఎలా ఉందంటే చాలా డేంజరస్ గా ఉంది సార్. చెప్పాం సార్. అప్పుడు ఏవో మేడం ఏమన్నారంటే అమౌంట్ ఇస్తే మాత్రం ఇవ్వండి, ఎవరైనా అమౌంట్ ఇచ్చే తీసుకోవాలి సార్. ఎందుకంటే చెప్పాము ప్రెజర్ ఉంది అని కూడా చెప్పాము. కానీ అమౌంట్ వస్తేనే మేము ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత అతను అమౌంట్ ఇవ్వకపోతే నేను కట్టుకోవాలి సార్. అమౌంట్ ఎలా కడతాను సార్? నేను మా శాలరీ వచ్చిందా ఆ మాత్రం ఎలా కడతాను సార్? నేను అది కూడా లోడ్ వచ్చినప్పుడు కూడాను మేమే అమౌంట్ నేను 2000 పే చేశాను సార్. లారీ లోడ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అడిగారు. దూరం ఉంది ఆర్ఎస్కే, నువ్వు ఇంత సబ్మిట్ చేయాలి అనుకుని అడిగారు సార్. నేను ఇచ్చాను 2000. అది ఇంపార్టెంట్. సస్పెన్షన్ బయట చెప్తే ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా టెన్షన్ గా టార్చర్ అనిపిస్తున్నాం సార్. యాక్చువల్లీ ఫెర్టిలైజర్ అనేది బిఏఎస్ కి వద్దు సార్. మాకు ఫెర్టిలైజర్ అనేది ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళకి, ఏఎంసీ వాళ్ళకి ఇచ్చేయండి అంతే. మేము చెయ్యలేం సార్. అందులో లేడీస్ చిన్నపిల్లలతో చెయ్యాలంటే చాలా కష్టపడుతున్నాం.